మే 13న ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఎన్నికల గురించి జనం ఏమనుకుంటున్నారు, సంక్షేమ పథకాల గురించి జనం ఏమనుకుంటున్నారు, అలాగే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానికి సంబంధించి ఎన్టీవీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ప్రస్తుతం నేను జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నాను. కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. కాపు, కమ్మ, మాల అన్ని సామాజిక వర్గాల కలబోతగా ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను వైసీపీ తరఫున ఉన్నారు. ఈ రోజుల్లో మే 13న జరిగే ఎన్నికల్లో జనం మాట ఎలా ఉండబోతుంది, ప్రభుత్వ పథకాల గురించి, అలాగే ప్రతిపక్షం చెప్తున్నటువంటి సమస్యల గురించి ఏ అంశాలు జనం ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి సంబంధించి జనం మనసులో ఏముందో తెలుసుకుందాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యంత కీలకమైనది. ఇక్కడ కార్మికులంతా కూడా ఉంటారు. చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో ఇక్కడ పారిశ్రామిక రంగం మీద, అలాగే సిమెంటు పరిశ్రమకు సంబంధించినటువంటి రంగం మీద అనేక మంది ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జనం ఏమనుకుంటున్నారు, జనం మనసులో ఏముంది, వాటికి ఎన్నికల సంరంభం స్టార్ట్ కావడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ఏరియాలో కూడా జనమంతా కూడా వారి వారి ప్రాంతాల్లో వారి వారి పనుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జనానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి ఎలా ఉన్నాయన్న విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, జగన్ గారి దయ వల్ల పథకాలు అన్నీ మాకు అందినాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా పథకం అందింది. ఈ అందరూ అంటూ ఎవరు లేరు. ఆయన దయ వల్ల ఎన్నో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ ఇది కానీ వైరస్ దయ వల్ల చాలామంది బతికి బయటపడిన వాళ్ళు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి సామాన్య ఉదయ్ భాను గారు. దేవుడు ఎట్టుంటో మాకు తెలియదు కానీ మా దేవుడు మాత్రం సామాన్య ఉదయ్ భాను గారే. ఈయన ఏ వర్గం, ఏ కులం, ఏ పార్టీ అని చూడ్డా ఆయన. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అవసరం అని పోతే ముందు అతనికి పనిచేసేస్తారు. ఆయనకి ఏం మీకు ఏ స్కీమ్ ద్వారా డెవలప్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మీకు కుటుంబంలో ఏది ఉపయోగపడింది? మా అన్నయ్య గారికి 3 ఆడపిల్లలు, నెలకు 10,000 రూపాయలు మెడిసిన్ వాడాలి వాళ్ళు. ఆ పిల్లల్ని ఇది ఏం చేయాలి అర్థం కాక చాలా బాధల్లో ఉంటే శ్రీ సామాన్య ఉదయ్ భాను గారు మా అక్కడికి తీసుకెళ్ళారు, మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లలకి 40 రూపాయలు ఇప్పించారు. ఆ పిల్లలు నెల టాబ్లెట్లు వాడాలి. మాకంత దేవుడు మాకే కాదు, ఇలాంటి ఏ కులమైనా ఏ పార్టీ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేసుకుంటూ వస్తాడు. మా మనస్ఫూర్తిగా పైన జగన్ గారు, ఇక్కడ మా భాను గారు గెలవాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. బాబాయ్, మీకు ఏంటి, ఎలాంటి స్కీమ్ ఉంది, ఏం పత మీకు ఏమన్నా ఉపయోగపడిందా స్కీమ్స్? మాకు అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చి పింఛన్ కాడ చంద్రబాబు నాయుడు ఇట్లా చేసిండు. పోయిన నెల మాకు ఇవన్నీ ఇచ్చారు పంచాయతీ బోర్డులో. ఇప్పుడు ఏం చేసిండు, ఇవన్నీ పెట్టిండు. ఆడికి పోయి ఇప్పుడు 4 సార్లు తిరగబట్టి ఆ కాగితాలదా ఈ కాగితాలదా అంటున్నారు. ఐసిఐసి బ్యాంక్ ఇది, ఆ కాగితాలదా ఈ కాగితాలదా అంటున్నారు. ఎందుకైనా దొంగ ప్రభుత్వాలు చేయటమేనా? డైరెక్ట్గా ఉంటే గెలమ్మను. పవన్ కళ్యాణ్ వాడిని పెట్టుకుని కాదు, డైరెక్ట్గా ఉంటే గెలమ్మను. అది మీ బాధ చెప్పండి. ఏంటి, ఎన్ని రోజుల నుంచి రాట్లా? మీరు పెన్షన్ తీసుకుంటారా? ఎలా ఉంది సిచ్యుయేషన్ మీ నియోజకవర్గంలో కూడా? కావచ్చు, బాగా ఉంది. అభివృద్ధి బాగా చేశాడు. జగ్గపేట నియోజకవర్గంలో భాను గారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు. అంటే పథకాలకు సంబంధించి, ఈ పథకాలు అంటే మీకు ఏమైనా ఉపయోగపడే పథకాలు ఉన్నాయా ప్రభుత్వం? నాకు అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తుంది. అంటే మీకు ఆరోగ్యానికి సంబంధించి కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఓటర్లు కూడా జగన్ వైపు ఉన్నారా లేకపోతే ప్రతిపక్షాల వైపు ఉన్నారా అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు ప్రతిపక్షాలు ఇక్కడ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి? వాళ్ళు నోటుకొచ్చినా వాగుతుంటారు. ఏముంది, అభివృద్ధి చేసి చూసి వారలేక ఏదో అంటారు. మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలు వస్తాయా లేకపోతే ఎలా? మాకు అమ్మఒడి వస్తుందండి. జగన్ చేసే పథకాలన్నీ బాగుంటున్నాయి. మళ్ళీ జగనే రావాలి, ఇక్కడ భాను గారు రావాలని కోరుకుంటున్నామండి. ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు స్కీమ్స్ వస్తాయి? ఆడపిల్లలు అంటే ఇప్పుడు అమ్మఒడి అండి. మా బావగారు పిల్లలకు ఒంట్లో బాగోదు కాబట్టి వాళ్ళకి పింఛన్ పరంగా చూడాలనుకుంటున్నాము. జగన్ గారు సాయం చేశారు మాకు, భాను గారి ద్వారా జగన్ దగ్గరికి వెళ్ళారు, అంతా బాగా చేశారండి. మళ్ళీ జగనే రావాలి పైన, ఇక్కడ భాను గారు రావాలని కోరుకుంటున్నామండి. స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు కదా, స్కూల్ అప్పటికి ఇప్పటికి ఏం మార్పు ఉందా? చాలా మార్పు ఉంది. ఏం మార్పు ఉంది మేడం? ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది. అంటే ఇంతవరకు స్కూల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ చేస్తున్నారు. సో మేమందరం ఆయనకు రుణపడి ఉంటాం. రైట్, ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఎన్టీవీ తిరుగుతుంది. కొద్దిమంది పెన్షనర్స్ ఉన్నారు, కొద్దిమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పని అయితే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు, రెండో పక్క అభివృద్ధి, ప్రజలందరికీ కూడా సుభిక్షితంగా ఉంది. ముఖ్యంగా ముసలోళ్ళకి ఈ పెన్షన్ అనేది
గతంలో తెల్లవారుజామున ఇళ్లకు వచ్చి తలుపులు కొట్టి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఎంతో ఆప్యాయతగా అనురాగంగా. రిటైర్డ్ ఎంప్లాయీగా చెప్పండి, మీకు సంబంధించిన డబ్బులు ఏవి రాలేని ఆరోపణలు కూడా ఉన్నాయి. లేదండి, ఇప్పుడు మాకేమి అసలు అలాంటి బాకీలు ఏమి లేవు. మొన్న ఈ పే ఏరియర్స్ కూడా మొత్తం అసలు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మొత్తం కూడా ఎంప్లాయీస్కి ఇచ్చేశారు. దాంట్లో అసలు డ్యూస్ ఏమి లేవు. ప్రజలు మొత్తం కూడా సంక్షేమ పాలన అభివృద్ధి రెండు కూడా కావాలని. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదు అన్న దానికి సంబంధించి కూడా ఉంది. యాక్చువల్గా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి ఏంటంటే 5 కోట్ల మందికి ఒక సచివాలయం గట్టి ఆడకపోయే బదులు ఏ ఊరికి ఆ ఊరు 2000 జనాభా ఉన్నటువంటి గ్రామానికి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే కేంద్రం, మరి ఒక హెల్త్ క్లినిక్, మరి ఇంటింటికి రావడానికి పశువులకి, మరి అమ్మజీవులకు కూడా వాటికి సంచారం పెట్టి డాక్టర్లను ఇళ్ళకి తీసుకొచ్చి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే నవరత్నాలు చెప్పారో ఆ నవరత్నాలు 99% చేస్తామని గవర్నమెంట్ అంటుంది, కానీ ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నటువంటి. ప్రతిపక్షాలు చెప్పే అది తప్పుడు ప్రచారం తప్ప ఏం లేదండి. మీరు బెనిఫిట్ అయ్యారా? మీ కుటుంబంలో బెనిఫిట్ అయ్యామండి. మా కుటుంబం కాదు, మా బజార్లో వాళ్ళు అందరూ బెనిఫిట్ అయ్యారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారమే ఇది. గ్రామాల్లో రాజకీయం అంతా కూడా రచ్చబండ, లేదంటే ఇప్పుడు తాజాగా సచివాలయాల దగ్గర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు కావచ్చు, అలాగే పలానా వాళ్ళు వస్తే పలానా సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి నమ్మేటువంటి చర్చ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. చాలామంది అనుకుంటారు రాజకీయం అంతా కూడా సిటీలో జరుగుతుంది, అర్బన్లో జరుగుతుందని, కానీ అసలు సిసలు రాజకీయం చైతన్యమైనటువంటి ఓటర్ అంతా కూడా గ్రామీణ ప్రజలే. ప్రస్తుతం మనము హనుమంచిపల్లిలో ఉన్నాం, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో. పెన్షన్స్ వస్తున్నాయా? ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చే ప్రతిపక్షాలేమో ఎక్కువ ఇస్తామంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు పథకాలు వస్తున్నాయా? మీకు ఎంత పెన్షన్ వస్తుంది? ఏం కథ? 3000 వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం మాకు ఏది డాకాలేదు. గవర్నమెంట్ అన్ని సదుపాయాలు పెంచిస్తామని చెప్తే ఎట్లా మరి? మీ ఒపీనియన్ ఏమైనా మారుతుందా? మీ అభిప్రాయం? మేము మాత్రం మా జగన్ గారికి ఓటు వేసుకుంటాం. ఎందుకంటే మాకు మారాదు. వారం రోజుల్లో రేషన్ కార్డులు ఇచ్చిండు, మరి అమ్మ ఒళ్ళు ఇచ్చిండు, మరి అన్ని మాకు 3000 పెంచిండు. బ్యాగులని అయ్యని ఇవన్నీ మంచిగా అన్ని జరుగుతున్నాయి. బూట్లు అట్లాంటివన్నీ మంచిగా ఇప్పటి వరకు పిల్లలకి బాగా జరుగుతుంది అన్నమాట. ప్రభుత్వం స్కీముల పట్ల మీరు ఎట్లా, ఎంత హ్యాపీగా ఉన్నారు? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా నాకేం ఇబ్బందులు లేవు. మంచిగా అమ్మఒడి డబ్బులు వచ్చినాయి పిల్లోడికి. నాకు రేషన్ కార్డు లేకపోయినా వచ్చింది. యువకులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి గ్రామాల్లో, కానీ ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పి మీ ఏజ్ వాళ్ళు చెప్తున్నారు. ఒక హనుమంచిపల్లి విలేజ్ లోనే గడిచిన 5 సంవత్సరాల్లో ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పోతే కూడా లాస్ట్ 3 years లో మా జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాన్ గారు 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు ఒక హనుమంచిపల్లి గ్రామానికి. ఈరోజు గతంలో స్కూల్స్ చూస్తే, ఇప్పుడు స్కూల్ చూస్తే కూడా మా హనుమంచిపల్లి ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ కానీ, మెయిన్ సెంటర్లోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ దగ్గరగా 1,60,80 రూపాయలతోటి నాడు నేడు phase 1 phase 2 బాగా డెవలప్ చేశారు. ప్రతి వీధికి డ్రైన్లు, ప్రతి వీధికి రోడ్లు. సార్ మాకు పెన్షన్ వస్తుంది, మా బాబుకి ఫీజు రియంబర్స్ పడుతుంది, పథకాలు బాగున్నాయి, అంతా బాగుంది సార్. ఈ ప్రభుత్వం బాగుంది, మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి సార్. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? దానివల్ల ఉపయోగం? మాకు వచ్చిన పథకాలు అయితే మాకు ఉపయోగపడ్డాయి సార్. ఏంటంటే లాస్ట్ 4 years నుంచి మా మిస్సెస్కి టైలరింగ్ షాప్ ఉంది, మన దగ్గర టైలరింగ్ షాప్. ఇయర్లీ 10,000 పడ్డాయి. అలా వచ్చి మా బాబు స్కూల్ చదువుతున్నారు. స్కూల్లో బాబుకి మంది ఇయర్లీ 15,000 ఒకసారి, 13,000 ఒకసారి, అలా 4 times పడ్డాయి సార్. మనకైతే పర్లా, నాట్ బ్యాడ్, బాగానే వచ్చినాయి. ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం, ఇంకేముంది, ఇంకా వేరే మనకి అవసరమే ఉంది. ఇది వస్తూనే ఉన్నాయి, ఇది రాకపోతే చాయిస్ తీసుకోవాలి మనం. ఆల్రెడీ దీంట్లో వస్తున్నాయిగా, ఇంకా చాయిస్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే తినేదాన్ని పారేసుకోవడం ఇంకా అనవసరంగా. మాకు ఇక్కడ లోకల్గా సోమనేని ఉదయభాను గారు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఏం చెప్పారంటే, గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమి ఇస్తున్నారో ఏమి వస్తున్నాయో అవి గినక రాకపోతే నేను 200 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తా మేము ఇచ్చేటట్లు అంటున్నారు. అలాగే అపోజిషన్ వాళ్ళు అలా చెప్పలేకపోతున్నారు, అంటే గ్యారంటీ చెప్పలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే గ్యారంటీ చెప్పలేకపోతున్నారు. అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏం చెప్పారంటే, ఇలా ఇంటర్వ్యూలో ఇలా పథకాలు, ఫ్రీ పథకాలు అన్ని ఇచ్చి స్టేట్ని మరో శ్రీలంకలాగా మార్చుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు డబల్ చేస్తే మరి అప్పుడు శ్రీలంకలో తయారవదా? అంటే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చెప్తున్నారు తప్ప, సరే ఇస్తారు. ఇంతకుముందు 2014 ఎలక్షన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? సో మాకు ఇదే బెటర్. జగ్గపేట సెంటర్లో ఉన్నటువంటి కొద్దిమంది మహిళలు ఉన్నారు, అలాగే కొద్దిమంది పథకాలకు సంబంధించి తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులతో కూడా మాట్లాడదాం. సార్, ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి మీకు ఏమైనా స్కీములు వస్తున్నాయా? ఏం పరిస్థితి? వ్యాపారంగా జగనన్న చేదోడులో వచ్చినాయి, అవి వస్తున్నాయి. సంవత్సరం కట్టుకుంటున్నాం, మాకు బాగా ఉంది. ఇంట్లో వాళ్ళకి
మా ఇంట్లో వాళ్ళకి మా వికలాంగు పక్షవాతం వచ్చింది, ఆమెకు పింఛను వస్తుంది నెలకు 3000. ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి అపోజిషన్స్ చెప్తున్నారు. పెద్ద బోగస్ అండి అది. రైతు రుణమాఫీ ఇస్తానని పోయినసారి 5 కిస్తీలు చేసి దాంట్లో 3 కిస్తీలు ఇచ్చిండు, 2 కిస్తీలు ఎగ్గొట్టిండండి. మీకేమైనా స్కీమ్లు వస్తాయమ్మా? రైతు బజార్లో వ్యాపారం చేస్తామండి, కూరగాయల వ్యాపారం మీద మాకు జగనన్న లోన్లు వచ్చినాయి. మా కోళ్ళకి పింఛన్ వస్తుంది, మా పిల్లలకి అమ్మ ఒడి పడింది స్కూల్లో, మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. జగ్గైపేట నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ బాగుంది. వైసీపీ ఇప్పుడు పెన్షన్లు మీకు అందుతున్నాయా? నా భర్త గారికి పెన్షన్ వస్తుందండి. మా మనవాళ్ళిద్దరికి, మా 2 కొడుకులు పిల్లలకి అమ్మఒడి వస్తుంది. నాకు 18,750 అవి పడుతున్నాయి నాకు. మరి బ్యాంకులకి వెళ్ళి తీసుకుంటారా? ఇంతకుముందు మీ ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళుగా? పెన్షన్ ఇప్పుడు ఈ ఒక్క నెలే బ్యాంక్కి వెళ్ళారండి, మామూలుగా ఇంటికే వచ్చారు. చంద్రబాబు పెట్టిన లింకును పట్టేసి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుకుంటా తీసుకుంటున్నారు. జగన్ గారు వచ్చాక మాకు పరిపాలన అంతా బాగుంది సార్. మేము లేని వాళ్ళం కూడా ఎంతో అభివృద్ధి చెందాము. మంచి బంగారు భవిష్యత్తు మా అందరికి చూపిస్తున్నారు జగన్ గారు. నేను వితంతులని, నా కొడుకు వికలాంగుడు, మాకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతిసారి వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి చేతిలో పెట్టే డబ్బులు ఈసారి చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కాడో లేదో కానీ వెంటనే బ్యాంకీలకి ఇచ్చాడు. బ్యాంకీలకి ఇస్తే ముసలివాళ్ళు, చేతగాని వాళ్ళు ఎంతో భయభ్రాంతులు చెంది ఇబ్బందులు పడి గడగడ వణుక్కుంటా ఎంతో బాధలు పడుకుంటా ఆ డబ్బులకి వెళ్ళటం జరిగింది. చాలా శ్రమలు పడ్డాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ బాగా నడుస్తుంది కానీ కొన్ని స్కీమ్స్ ఆగిపోయాయి అంటున్నారు. ఎంతవరకు నిజమో ఏం అబద్ధం? స్కీమ్స్ ఏం ఆగలేదు సార్, అన్నీ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి, మంచిగానే జరుగుతుంది. మళ్ళీ జగన్ వస్తే ప్రజలకు న్యాయం జరుగుద్ది, మళ్ళీ పేదవాళ్ళు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. ఇక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు, ఏదైతే తమకు సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి చేరుతున్నాయి. అయితే పెన్షనర్లు మాత్రం అనేకమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగ్గపేట మొత్తం అంతా కూడా వాతావరణం చాలా వేడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అయితే గెలుపు ఎవరిదన్న దానికి సంబంధించి మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణపతితో దినకర్ NTV.